బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒకరి డబ్బులు మరొకరి ఖాతాలో జమయ్యాయి. ఒకటే బ్యాంకులో ఒకే పేరుతో ఒకే ఖాతా నెంబర్తో ఇద్దరికి అకౌంట్ ఉండడం ఆశ్చర్యాన్ని గురిచేస్తోంది. అకౌంట్ ఒకరి పేరు మీద ఉంటే బయోమెట్రిక్ ఫెసిలిటీ వేరొకరికి ఇచ్చారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా మాదారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో చోటు చేసుకుంది. గొంపెల్లగూడెం గ్రామానికి చెందిన గుగ్గులో సునీతకు మాదారం SBI బ్యాంకులో అకౌంట్ ఉంది. వెంకటయ్య తండాకు చెందిన మరో మహిళ గుగ్గులోతు సునీతకు కూడా ఇదే బ్యాంకులో సేమ్ అకౌంట్ తో మరో ఖాతా ఓపెన్ చేసి ఇచ్చారు. గుంపెల్లగూడెం గ్రామానికి చెందిన సునీత ఖాతాలో జమ చేయాల్సిన డబ్బును వెంకటయ్య తండాకు చెందిన గుగ్గులోతు సునీత ఖాతాలో జమ చేశారు. డ్వాక్రా నగదు జమ గురించి గుంపెల్లగూడెం గ్రామానికి చెందిన సునీత డబ్బులు విత్డ్రా కోసం బ్యాంకుకు వెళ్తే ఖాతాలో డబ్బులు లేవని చెప్పడంతో అవాక్కయ్యారు. ఏం జరిగిందని చూస్తే వేరే అకౌంట్ లో బదిలీ చేశారు. బ్యాంక్ అధికారుల పొరపాటు వల్ల నిరుపేద గిరిజన మహిళలకు రావాల్సిన డబ్బులు రాకపోవడంతో అధికారుల పొరపాటును గురించి ఖమ్మం హెడ్ ఆఫీస్ రీజనల్ అధికారికి బాధితురాలు ఫిర్యాదు చేశారు. SBI మాదారం బ్రాంచ్ నందు 2016లో అకౌంట్ గుగ్గులో సునీత పేరు మీద తీసుకున్నాం. మొన్న డిసెంబర్ 16వ తారీఖు డోక్రా గ్రూప్ డబ్బులు 1,90,000 రూపాయలు మా అకౌంట్లో క్రెడిట్ అయినాయి. అట్టి డబ్బులు తీసుకోవడానికి 19వ తారీఖు మాదారం బ్రాంచ్కి వెళ్ళగా బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేపిస్తే మా యొక్క 1,90,000 డబ్బులు వేరే పేరు మీద ఉన్న గుగ్గులో సునీత అనే క్యాండిడేట్ విత్డ్రా చేసుకోవడం జరిగింది. అట్టి విషయంపై బ్యాంక్ మేనేజర్కి అడిగితే సంప్రదిస్తే మా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మాకు న్యాయం జరగాల్సిందిగా మేము కోరుతున్నాం.